అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వి ఆర్ ది డాటర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమార్తెలము. తర్వాత ఇక్కడ మనం కలిసి ఉంటున్నాము అంటే ఇది మనం ఒక ఇంట్లో ఉంటున్నాము, అంతేకాని ఇంకా ఎవరో సమ్ ఏలియన్ వచ్చేసారు నా దగ్గరికి, లేదంటే ఏదో దూరం చుట్టం కాదు కదా. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఏ విధంగా అయితే మన మదర్ ని చూసుకుంటున్నాం అలా ఈ పదం చెప్పినప్పుడు అంత సులువు ఎలా అవుతుంది అని అంటారు. అయితే ఒకవేళ వివాహం అయిన కొత్తగా అయిన తర్వాత వింటున్నారు అనుకోండి ఈ మాటలు, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ. ఎందుకు అంటే ఇప్పుడు మీకు అత్తగారికి అంత రిలేషన్ ఇంకా ఏర్పడలేదు. కాకపోతే అత్తగారు అనేది భయం ఎందుకు ఏర్పడుతుంది అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, సొసైటీలో వినిన దాన్ని బట్టి, లేదంటే మీ పేరెంట్స్ చెప్పిన ఫ్యూ ఇల్లస్ట్రేషన్స్ ని బట్టి అలా ప్రీ ఆక్యుపైడ్ నోషన్ ఉంది. అలాంటప్పుడు వీ కెన్ సెట్ థింగ్స్ రైట్. దేర్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్. రూత్ ఎంతో చక్కగా తన అత్తగారిని ఒబే చేసింది కాబట్టి ఫస్ట్ మనకి అది మనసులో ఉండాలి. అంటే మనం సంఘానికి వెళ్ళిన తర్వాత, లేదంటే మన వర్క్ ప్లేస్ లో ఒక మంచి పేరు మనకు ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనం సంపాదించుకోగలం.